హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ సిస్టర్స్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చూపించే రెసిపీ ఏంటంటే కోరుగుమ్మడికాయ కేక్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కోరుగుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, 2 గుడ్లు, ఈ గుడ్లలోది ఎగ్ బోల్స్ అంటే చందమామ అండి. చందమామ 1 కప్పులో తీసుకొని అందులో ఉండే తెల్ల సొనలు 1 కప్పులో తీసుకోవాలి. అలాగే కప్పు షుగర్ మిక్సీ పట్టుకోవాలి. అలాగే కప్పు మైదా, ప్యూరీ ఉంది కదా, ప్యూరీ అనేది ఇప్పుడు యాడ్ వచ్చే వరకు పెట్టాలండి. ఇలా స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కరిగించింది పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఎగ్ వైట్ ఉంది కదా, ఇది తీసుకొని ఇది స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటుంటే 5 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ 5 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఫైవ్ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటూ ఇలా స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 50 గ్రామ్స్ వెజిటేబుల్ ఆయిల్ ప్లస్ 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, యాడ్ చేసుకోవాలండి. అలాగే కాచి చల్లార్చుకున్న పాలు ఒక 50 గ్రామ్స్. ఇవి 3 కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా బ్లెండ్ చేయాలండి. పాలు, వెనిలా ఎసెన్స్, వెజిటేబుల్ ఆయిల్ వేసిన తర్వాత కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ముందు పక్కన బౌల్లోకి తీసి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమంలోకి బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేయాలి. అందులోకి
1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేయాలండి. ఇందులోకి బేకింగ్ పౌడర్ వేసాక బేకింగ్ పౌడర్ ఇందులో కలిసేంత వరకు బ్లెండ్ చేయాలి. మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కుక్కర్ అనేది స్టవ్ పైన పెట్టి ఒక 15 మినిట్స్ వరకు హీట్ అవ్వనివ్వాలండి. మీడియం హీట్లో పెట్టి కుక్కర్ మూత అనేది ఇలా రివర్స్లో పెట్టుకొని కుక్కర్ హీట్ అవ్వనివ్వాలండి. అంటే లోపల స్టీమ్ అనేది క్రియేట్ అవుతుంది లోపల. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ వేసిన బౌల్లోకి ఆయిల్ అనేది వేసుకొని కదా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా బౌల్కి మనం పిండి అనేది అద్దుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా బౌల్కి మనం పిండి ఆయిల్ అనేది అప్లై చేస్తాం కదా. అంటే మనం క్రీమ్ ఈ ఎగ్ బ్యాటర్ వేసేటప్పటికి ఈ బ్యాటర్ అనేది దానికి అంటుకోకుండా ఉండడానికి అనేది ఆయిల్ ప్లస్ మైదా అనేది అప్లై చేసుకున్నామండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని బౌల్లోకి యాడ్ చేసుకుందాం. మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, వీటితో మనం పైన గార్నిష్ చేసుకోవాలండి బ్యాటర్ పైన. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, కుక్కర్ అనేది లోపల నుంచి మనకి హీట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఈ స్టోర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఎగ్ బ్యాటర్ కేక్ బ్యాటర్ అనేది బౌల్లో వేసుకున్నది కుక్కర్లో అనేది పెట్టుకోవాలండి మనం. ఓకే ఫ్రెండ్స్, దీనిపైన మనం మూత అనేది పెట్టేసుకుందాం. మూత పెట్టేసి మనం కుక్కర్కి విజిల్ అనేది లేకుండా పెట్టేసుకొని విజిల్ లేకుండా అనేది ఓకే ఫ్రెండ్స్, మనం కుక్కర్కి విజిల్ లేకుండా అనేది పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు లోపల ఈ కేక్ అనేది బాయిల్ అవ్వడానికి మనకి 40 మినిట్స్ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, 40 మినిట్స్ తర్వాత మనకి కేక్ అనేది ఎలా కుక్ అయిందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఒకసారి కుక్ అయిందో లేదో మనం అనేది ఇలాగ చాక్తో చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఓకే, మనకైతే కేక్ బాయిల్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన కేక్ అయితే ఇలా కుక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి స్పాంజీ గుమ్మడికాయ కేక్ అయితే రెడీ అయిపోయింది ఇలా. ఓకే ఫ్రెండ్స్, మనం బౌల్లోంచి అనేసిన తర్వాత కేక్ తీసేసుకున్నాం కదా, మనకి ఇలా ఫ్లఫీగా వచ్చిందండి కేక్ అనేది. ఇలా చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మనకి స్పాంజీ కేక్ అనేది వచ్చిందండి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మనకి స్పాంజీగా ఉన్న కేక్ తయారైపోయింది గుమ్మడికాయతోటి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.